హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మొన్న అనూహ్యంగా భారత ఎన్నికల సంఘం తన ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఫామ్ 20ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గంలో 28వ వార్డుకు సంబంధించిన పోలింగ్ నిర్వహణ ఎట్లా జరిగింది, అందులో కాంగ్రెస్ పార్టీకి అంటే అనామకమైన పార్టీకి 470కి పైగా ఓట్లు పోలవడం ఏందన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 538 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల మ్యానిపులేషన్ జరిగింది. పోలింగ్కు కౌంటింగ్కు మధ్య ఈవీఎంలలో వీవీప్యాట్ స్లిప్ల గోల్మాల్ జరిగింది అని అంతర్జాతీయ పత్రికల నుంచి జాతీయ పత్రికల దాకా అన్ని రాసినాయి, ఒక పచ్చ మీడియా తప్ప. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే దీని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ మీద, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద అంతులేని వ్యతిరేకత, అసంతృప్తి దేశ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందనమాట ఎన్నికల అవకతవకల మీద. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యంగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో భారత ప్రధానితో సహా ఒక్క రాష్ట్రపతిని మినహాయిస్తే ఇక ఎవ్వరు కూడా భారత ఎన్నికల వ్యవస్థను ఏమంటారు రూల్ చేసే పరిస్థితి ఉండదన్నమాట. అందరూ కూడా ఈసీకి కట్టుబడి ఉండాల్సి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనకు భారత రాజ్యాంగం, భారత చట్టాలు ఇచ్చిన వెసులుబాటు. అట్లాంటిది ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్లు, ఐపీఎస్లలో తీవ్రమైన అంతర్మథనం మొదలైందన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే ఈరోజు మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ అనమాట. దీనికి ఎక్కడ బీజం పడింది అంటే, 1991లో టిఎన్ శేషన్ అనే ఒక తమిళనాడుకు సంబంధించిన ఐఏఎస్ అధికారి భారత ఎన్నికల వ్యవస్థకు ఎన్ని రకాల పవర్స్ ఉంటాయనేది ప్రత్యక్షంగా చూపించిండు. ఆయన భారత ఎన్నికల కమిషనర్కు ఎన్ని రకాల అపరిమితమైన అధికారాలు, విశేషాధికారాలు ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించిండు. ఆ తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేలాగా అప్పటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు నుంచి మొదలు పెడితే ఇప్పటి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ దాకా ఎన్నికల వ్యవస్థ కోరలు ఎట్లా తీసేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ మీదనే ఒక రకమైన అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా. ఒక ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇట్లా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశం మొత్తం కూడా ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా దుర్భాషలాడుతున్న పరిస్థితి. దీనికి కారణం ఎవరు అన్న దానిలోంచి ఈ సివిల్ సర్వెంట్లలో ఒక రకమైన అంతర్మథనం మొదలైనట్టు చర్చకు వస్తుంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గుని, తర్వాత కొంతమంది ఐఏఎస్ల మీద చంద్రబాబు సర్కారు ఎట్లాంటి రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉందో చూస్తున్నాం కదా. ఒక జైత్వాని అనే ముంబై మహానటి, మహాపతివ్రతకు న్యాయం చేసే క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్ ట్రైన్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు సర్వీస్లో ఉన్న వాళ్ళను ఎట్లా వాడక దొబ్బుతున్నారో చూసిన తర్వాత ఇక ఈ నాయకుల మనల్ని రూల్ చేసేదే అన్న కంక్లూజన్కి వచ్చిరంట ఈ సివిల్ సర్వెంట్స్. మన తడాక ఏందో రేపటి ఎన్నికల్లో చూపెడదామన్న స్థితికి వచ్చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. మైరా మీడియాకు ఎక్స్క్లూజివ్గా వచ్చిన సమాచారం అనమాట ఇది. మొన్ననే మీకు ఒక స్టోరీ కూడా వినిపించిన. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కాలు మీద కాలేసుకుంటే ఒక స్టోరీ చేసినాం మనం. ఐఏఎస్లు, ఐపీఎస్ల అధికారాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు చట్టానికి లోబడి ఎట్లా పనిచేస్తారు, వాళ్ళను రాజకీయ నాయకులు ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు అన్న స్టోరీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో మొత్తం భారత న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలు 4, వాటిని 4th ఎస్టేట్స్ అంటారు. 1 చట్టం, 2 వాటిని ఇంప్లిమెంట్ చేసే కార్యనిర్వాహక శాఖ, ఈ రెండింటిని మానిటర్ చేసే స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ. ఈ 3 ఒకవేళ తప్పుదారిలో వెళ్తుంటే వాచ్ డాగ్ లాగా వ్యవహరించేది మీడియా. అందుకే దీన్ని 4th ఎస్టేట్ అంటారు. మిగతావి 3 ఎస్టేట్స్ అయితే మీడియా రంగం అనేది 4th ఎస్టేట్. ఈ 4 రంగాలు కూడా ఎంత దారుణంగా భారతదేశంలో ఉనికి కోల్పోయినాయో ఆల్రెడీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పాదుకొల్పేందుకు, రాజ్యాంగ విలువలను మళ్ళీ పరిరక్షించేందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లే ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మనకున్న స్పష్టమైన సమాచారం అనమాట. దీనికి కారణం, బీజం ఎక్కడ పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారమే. బాబు సర్కార్ ఎప్పుడైతే కొలువైందో, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే పాలనకు దిగిందో అప్పటి నుంచే ఇంచుమించు 30 మందికి పైగా ఐఏఎస్లను, ఐపీఎస్లను పక్కన పెట్టి వాళ్ళ సహనాన్ని ఎట్లా పరీక్షిస్తుందో ఈ సివిల్ సర్వెంట్స్ అంటే
ఉన్నతాధికారుల సహనాన్ని ఓపికను ఎట్లా పరీక్షిస్తుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇది దేశవ్యాప్తంగా చర్చకు వస్తుందన్నమాట. ఈ పచ్చపత్రికలు రాస్తున్న ఈ లుచ్చరాతల గురించి పట్టించుకోమాకండి, ఇది వదిలేసేయండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం వేరు, దేశవ్యాప్తంగా ఐఏఎస్లలో ఐపీఎస్లలో జరుగుతున్న అలజడి వేరు. సో వ్యవస్థకు కొంతమంది పొలిటీషియన్స్కు అంటే స్వార్థపూరిత నాయకులకు సహకరిస్తే దేశాన్ని ఎట్లా దివాలా తీస్తున్నారు అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైనట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఇంతమంది అధికారుల మొరాలిటీ దెబ్బతీసేలాగా, వాళ్ళ నైతికతను క్రెడిబిలిటీని దెబ్బతీసేలాగా, భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువల్ని దెబ్బతీసేలాగా కూటమి సర్కార్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇది దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్స్లో ఒక అలజడికి కారణమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నమాట. దీనికి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నరేంద్ర మోడీ వీళ్ళే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయవేత్త మూల్యం చెల్లించేలాగా వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి రాబోయే మహారాష్ట్ర ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇక ప్రతి ఎన్నికల్లోనూ వీళ్ళు చూపించబోయే ప్రతాపం ఎట్లుంటుందో మనం చూడబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటికే దేశం మొత్తం ఏకతాటికి వచ్చి ముక్తకంఠంతో ఈవీఎంలను బ్యాన్ చేయాలి, దానికి ప్యారలల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి, బ్యాలెట్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తారా లేదంటే ఇంకేదైనా ఆల్టర్నేట్ చూస్తారా, కానీ ఈవీఎంలను అయితే నమ్మబోమని చెప్పి దేశ ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పేందుకు ఐఏఎస్లు ఐపీఎస్లే ఎన్నికల వ్యవస్థను ఎట్లా ముందుకు నడిపేది తెలుసు కదా. ధన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయాలన్నా, తర్వాత లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్టబడాలన్నా, రాజకీయ నాయకుల లాలూచీలను కంట్రోల్ చేయాలన్నా ఈ రెండు విభాగాలే కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన ప్రతాపం ఏందో చూపిద్దామని ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉందన్నమాట. వీళ్ళకు ఎలాగూ డిఓపిటీ అని ఒకటి ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దేశవ్యాప్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఎట్లా రిజాల్వ్ చేసుకుంటారో తెలిసిందే కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది అనమాట. దాంట్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినట్టు మనకున్న సమాచారం. సో రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఈ భారత రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం చెప్పే తీరుగా వ్యవహరించబోతున్నట్టు మనకున్న ఖచ్చితమైన సమాచారం. మొన్నటి విజయవాడ వరదల్లో కూటమి సర్కారు అటర్ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సహాయక చర్యల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ బుడమేరు ముంపు ద్వారా ఏ కాలనీలు మునుగుతాయి అన్నది ఒక ఖచ్చితమైన సమాచారం ఉండి కూడా కనీసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళను నట్టేట ముంచి నిండా ముంచి ఆ తప్పును అధికారుల మీదకి దొబ్బేయడం కూటమి సర్కారు చేసిన అతిపెద్ద తప్పు. దాన్నే ఆర్ఎస్ సిసోడియా లాంటి కీలకమైన వ్యక్తులు, కీలకమైన అంటే నిబద్ధత గల అధికారులు స్పష్టంగా చెప్పారనమాట. 2 లక్షల మందిని ఒకేసారి లిఫ్ట్ చేయడం ఎట్లా సాధ్యం, ముందస్తు చర్యలు ఉండుంటే బాగుండేది కదా అని చెప్పి ఆయన చెప్పడంతోన ఒక్కసారి కూటమి సర్కారు డిఫెన్స్లో పడిపోయింది. సో ఇట్లా నిబద్ధత గల అధికారులందరూ కూడా ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేస్తున్నారంట. వీళ్ళ పదే నేను చెప్పేది అదే, వీళ్ళ టోకెన్ నెంబర్ ఎంత, మహా అయితే 1800 రోజులు, అంటే 5 సంవత్సరాలకు మాత్రమే వీళ్ళకు పాలనకు అవకాశం ఇస్తారు ప్రజలు. తర్వాత ఇంకొక కుక్కనో నక్కనో XYZ ఎవడో ఓడొచ్చి కుర్చీలో కూర్చుంటారు. అట్లని చెప్పి భారత న్యాయ వ్యవస్థను, భారత చట్టసభలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇష్టానుసారం వాడుకునేలాగా వ్యవహరిస్తూ ఉంటే చేతులకు గాజులు తోడుకొని కూర్చుందామా అన్న చర్చ ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్స్ వర్గాల్లో జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందన్నమాట. దీనికి బీజం వేసింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఈయన పదే చెప్తా ఉంటాడు కదా, 1995 నాటి CBN 0.1 చూపిస్తా, అదే ఈయన అప్డేట్ కాలే. కానీ ఈ 95 నుంచి ఈ 2025 వరకు కొన్ని వందల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొత్తగా రిక్రూట్ అయినరు. సమకాలీన రాజకీయాలను, సమకాలీన పరిస్థితులను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మార్పులు టెక్నాలజీతో సహా అన్ని రంగాల్లో ఏ రకమైన మార్పులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో ఈ రాబోయే రోజుల్లో రాజకీయవేత్తలకు చుక్కలు చూపించేలాగా తమ వ్యవహారం ఉండబోతుందని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో తొలి దశలో రాష్ట్రాల వారీగా, ఆ తర్వాత జమిలీ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించేలాగా, తమ పవర్ చూపించేలాగా చర్యలు తీసుకోబోతా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల సంఘాన్ని ఎట్లా నిర్వీర్యం చేసారో తెలిసింది కదా. ఎంత నిర్వీర్యం చేసినా సరే తమ విధులకు బాధ్యతలకు కట్టుబడి ఎక్కడ కూడా చిన్న తప్పులు జరగకుండా, లాలూచీలకు లొంగకుండా ఎన్నికల నిర్వహణను కళ్ళగట్టినట్టు చూపించాలని చెప్పి ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. దీనికి జమిలీ ఎన్నికల్లో తొలి దెబ్బ పడబోతుంది అనమాట.
మరి ఎట్లా తయారైందంటే ఇక ఒక్కసారి పవర్లోకి ఎక్కినామంటే ఇక తామేదో విశ్వగురు అయినట్టు, రారాజులం అయినట్టు, ఇదేదో రాజరిక పోకడలైనట్టు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా రాయించుకున్నట్టు ప్రజాసేవ చేస్తామని చెప్పి ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడతామని చెప్పి రాష్ట్ర దేశ ఆస్తులను రక్షిస్తామని చెప్పి ఈ సహజ వనరులను కాపాడతామని చెప్పి కస్టోడియన్లలాగా వాచ్ డాగ్లలాగా వ్యవహరిస్తామని చెప్పి జనాల మీద మీ ప్రతాపాన్ని చూపిస్తుంటే ఊరుకుంటారా? దేనికైనా ఒక ఎండ్ కార్డ్ అయితే పడుతుంది కదా, ఆ ఎండ్ కార్డే ఇదనమాట. సో రాబోయే రోజుల్లో వీళ్ళ ప్రతాపం ఎట్లా ఉంటుందో చూద్దాం. వాస్తవానికి వీళ్ళు మాత్రం చేసిన తప్పేంది? గత ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, వాటిని తూచా తప్పకుండా ఆ పరిధిని దాటైతే వ్యవహరించారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఆ జిందాల్ అనే వ్యక్తి ఎవరో ఇట్లా ఇబ్బందులు అంటే సో అండ్ సో జత్వాని తనను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది అని చెప్పి మొరపెట్టుకుంటే దాని సంగతి ఏందో చూడమని వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడం, సిఎస్ వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాష్ట్రం దాటెళ్ళిపోతున్నా లేదంటే వేరే యాక్షన్లోకి దిగుతున్నా ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ చెప్పి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్ లీవ్లో కనుక వెళ్తే చెప్పడానికి ఏముండదు, సీక్రసీ మెయింటైన్ చేస్తారు. కానీ అంత పకడ్బందీగా పనిచేసే వ్యవస్థలో వీళ్ళు పరిధి దాటి తమ రూల్స్ను అతిక్రమించి వ్యవహరిస్తారా? ఇట్లాంటి వాళ్ళను A1గా A2గా A3గా A6గా చేరుస్తారా? ఎవడిచ్చిన మీకు ఈ అధికారం? సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతా ఉన్నాయి అన్నమాట. శిశుపాలుడు తప్పులు లెక్క సివిల్ సర్వెంట్స్ తలుచుకుంటే దేశం ఎట్లా దద్దరిల్లుతుందో గతంలో టీఎన్సీఎస్ని చూపించింది, ఇప్పుడు వీళ్ళు చూపించబోతున్నారు అన్నమాట. మీకు గతంలో ఎగ్జాంపుల్ చూస్తే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కూలడానికి మెయిన్ కారణం ప్రజా వ్యతిరేక విధానాలు. ఇవన్నీ ఎంత పని చేసినాయో ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో అసంతృప్తి కూడా అంతకు మించే పని చేసింది. లేకపోతే ఆ ధరణి దరిద్రాలు కానీ ఆ లూప్ హోల్స్ కానీ కాళేశ్వరం అవినీతి కానీ ఆధారాల రూపంలో బయటకు వచ్చేవి కాదు. ఒకసారి ఇవన్నీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. ప్రభుత్వంలో ఉన్న కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఒప్పందించకుండానే జరుగుతాయి ఇవన్నీ. ఇంకా మీరేదో శుద్ధపూసలు సత్యపూసలు అయినట్టు మీ ప్రభుత్వంలో ఏమీ తప్పులు జరగనట్టు ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా జనం మీరు చెప్పేవన్నీ ఈ పచ్చరాతలన్నింటినీ నమ్మాలి. సో రాబోయే రోజుల్లో చూద్దాం. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఈ అమరావతి అవినీతి గురించి, ఇసుక విధానం గురించి ఇంకా ప్రతిదీ పిన్ టు పిన్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఈ 3 నెలలు మనం కూటమి పాలన లేము, ఆ ప్రవచనాలు వినడానికి పోయినామని ఒక సింపుల్ అజంప్షన్లోకి వెళ్ళిపోండి. గత 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క రోజన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయా? ఈ ఇసుక అక్రమ రవాణా, లిక్కర్ ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడైనా కాంట్రాక్టర్లకు అధికంగా డబ్బులు చెల్లించి అంచనాలను పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేసేదానికి, సహజ వనరులను దోచిపెట్టేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎక్కడైనా పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయా? అట్లాంటి ఆరోపణలు ఉన్నాయా? వీళ్ళు ఎప్పుడైనా చేసినరా? ఎంతసేపు ఆ సుగాలి ప్రీతి రాష్ట్రం నుంచి 33,000 మంది అమ్మాయిలు మిస్ అయినరు, ఇట్లాంటి దిక్కుమాలిన ఆరోపణలు లభిస్తే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేలాగా ఒక్క అవినీతి ఆరోపణ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చిరా? దాని మీద సుదీర్ఘ పోరాటం చేసిరా? ఒక్కసారి ఆలోచించండి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి 100 కారణాలు చెప్తా నేను. ఆర్బీకే సెంటర్ల వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ, విద్యా వైద్య రంగంలో మార్పులు, గడప గడపకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు, ఇవన్నీ ఏ పాలకుడికి సాధ్యమైన చెప్పండి? భారతదేశంలో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఎవడైనా ఈ సమకాలీన రాజకీయవేత్తల్లో ఇన్ని రకాల మార్పులకు నాంది పలికిండా? ఇదే ఇప్పుడు డిస్కషన్. పనిచేసే ముఖ్యమంత్రికి అంటే ప్రజల కోణంలో, సంక్షేమం కోణంలో, సమాజ ఉద్ధరణ కోణంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కొద్దిమందే దొరుకుతారు. అట్లాంటి వాళ్ళతోన సిన్సియర్గా పనిచేయడానికి యంత్రాంగం మొత్తం టాప్ టు బాటం పనిచేస్తుంది. ఎందుకంటే ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. రేపు పొద్దున తమ పిల్లలకు, తమ వారసులకు చెప్పుకోవడానికి కొన్ని ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, దానికోసం పనిచేస్తారనమాట. అట్లా ఈయన దిక్కుమాలిన ఈ 14 ఏళ్ల పాలనలో ఏ రోజన్నా అట్లాంటి సంస్కరణలకు ఊతమిచ్చిండా? బెల్ట్ షాపులను తీసుకొచ్చుడు,
అధికారుల మీద నెత్తినెక్కి స్వారీ చేసుడు ఇట్లాంటివి తప్పిస్తే నయీం లాంటి అడ్డం పెట్టుకొని ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేసడం, పబ్లిక్ సెక్టార్ యూనిట్లను అమ్మేయడం, ఇవి మన పాలనలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే ఒక బ్రోకరేజ్ సంస్థగా మారి ప్రభుత్వ భూములను అమ్ముకదొబ్బడం, ప్రభుత్వ ఆస్తులను వేలవేయడం, ఇది మన పాలన. సో ఈ బేరేజీ వేసుకునే క్రమంలో ఎవరు మంచి ఎవరు చెడు అంటే నీలాంటి నాలాంటి సామాన్యులకు ఇవి అర్థం కాకపోవచ్చు, కానీ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతాయి కదా. సో రాబోయే రోజుల్లో ఈ సివిల్ సర్వెంట్ల దెబ్బ రుచి ఎట్లా ఉండబోతుందో చూపిద్దామని చెప్పి కంకణం కట్టుకున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. ఢిల్లీలో కూడా అంతే. అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా సంస్కరణలకు ఆజ్యం పోసిండు. అట్లాంటి వ్యక్తిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక దిక్కుమాలిన కేసు తీసుకుపోయి ఆయనను ఇంచుమించు 6-7 నెలలు జైల్లో పెట్టిండ్రు. ఆయన కూడా ఒక IRS అధికారి. సో ఇవన్నీ కౌంట్ అవుతా ఉన్నాయన్నమాట శిశుపాలుడి తప్పులు లెక్క. వీటికి సంబంధించిన మూల్యం కాస్ట్ ఉంటుంది కదా, అది చెల్లించడానికి సిద్ధమైపోవాలని చెప్పి ఇండైరెక్ట్గా ఇండికేషన్ కూడా పంపించినట్టు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించిన రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.